త్యాగాలు మా చరిత్ర, భోగాలు మీ చరిత్ర అని గోరటి ఎంకన్న పాట పాడినట్టు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఆనాటి యోధులు గట్టిగానే అడిగిండ్రు మంత్రి కొండా సురేఖను. 15 ఆగస్టుకు అప్పటి వీరులను సన్మానించిండ్రు హన్మకొండల. బ్రిటిష్ ఓన్తోని దేశం కోసం కొట్లాడినోళ్ళు ఆ కార్యానికి వచ్చిండ్రు. సన్మానాలు చేసే ముందు వాళ్ళ కష్టాలు మంత్రి కొండా సురేఖకు చెప్పుకుంటా అంటే ఏం జరిగిందో చూడండి. లేదండి కలెక్టర్ మీ సమక్షంలో నా సమక్షంలో మొత్తం ఇది ఒక ఇవ్వమంటారా? ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి సేలవతో పూలమాలలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట ఇన్నరా మేమేమో కష్టపడ్డాం, మీరేమో అనుభవిస్తారా, మాది త్యాగం అయితే మీది భోగం అవుతున్నది అన్నట్టు మాట్లాడింది. పాపం ఏదో స్వతంత్ర సమరయోధులకు ఇవ్వాల్సింది ఏమి ఇస్తలేదో సర్కారు, లేకుంటే ఇంకేదైనా తక్లీఫ్ అవుతున్నదో తెలియదు కానీ కాగితాలు పట్టుకొని వచ్చి మంత్రి మేడంకి చెప్పిండు. కాగితాలు కలెక్టర్ ఆఫీస్లకు ఇచ్చిండు. ఇన్ని రోజులు బాగానే ఇబ్బందులు పడ్డట్టున్నది పెద్ద మనిషి. అందుకే మెడల దండేస్తుంటే మీద శాల్వ కప్పుతుంటే మాది కష్టం మీది సుఖం అవుతున్నదని కడుపులున్న కోపాన్ని ఎల్లగక్కిండు. కలెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తలేడట, కోర్టు తీర్పు ఉన్నదని చెప్పినా పట్టించుకుంటలేడట. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మా పరిస్థితే గిట్లుంటే ఇంకా సామాన్య జనం గత ఎట్లున్నదో అర్థమవుతున్నదో అన్నట్టు తిట్టినంత పనిచేసిండ్రు ప్రతాప్ రెడ్డి అనే ఈ స్వాతంత్ర సమరయోధుడు. పాపం కొండా సురేఖ ఏం మాట్లాడక నవ్వుకుంటేనే సన్మానం చేసింది.